ఇందాక మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 90% ఆఫ్ ద రెమ్యునరేషన్స్ అంటే కాస్టింగ్ అనేది మేకింగ్ కోసమే పెట్టాం, 10% మాత్రమే రెమ్యునరేషన్. అది చాలా మంచి విషయం. పోస్ట్ బాహుబలి తర్వాత మీ దగ్గరే ఉన్నానన్నమాట. బాహుబలి ఆయన చెప్పారు 80% మేము ప్రొడక్షన్ కోసమే పెట్టాము, 20% మాత్రం రెమ్యునరేషన్ కోసం వాడామని చెప్పేసి. సో ఈ కైండ్ సేమ్ థింగ్ విత్ కలర్ ఫోటో. ఓకే కలర్ ఫోటో అంతే. సో ఓకే, అంటే అది ఎలా పాసిబుల్ అయింది మీకు మేకింగ్ విషయంలోనా లేదా ఎలా? ఎందుకనంటే సుహాస్ వల్ల. సుహాస్ అంటే ఇప్పుడు నిజంగా ఇదే కాస్టింగ్ని పెట్టుకొని కలర్ ఫోటో చేస్తే 10 కోట్లు అయింది ఊరికే కామెడీగా. ఇప్పుడు సుహాస్కి వెళ్ళిన రెమ్యూనరేషన్ కానీ సునీల్ అన్న తీసుకుంటుంది కానీ ఇదంతా నాకేంటనంటే ఐ వాంట్ టు టెంప్ట్ యాక్టర్స్. ఏది ఓకే మనం ఏదో పెద్ద చేస్తున్నాం, మనం ఏదో క్రేజీగా చేస్తున్నాం, నువ్వు వెళ్ళే దారిలో ఇది కాదు, నువ్వు నా దగ్గరకు వచ్చి సంథింగ్ క్రేజీగా చేయి అంటే వాళ్ళు కూడా టెంప్ట్ డబ్బులు తక్కువ తీసుకునేది ఉంటుంది చూసారా, అవి చేస్తాను నేను. అలా చేయటం వల్ల మా కలర్ ఫోటోకి కూడా అంతే, అసలు వెరీ బేసిక్ రెమ్యూనరేషన్స్. ఇంకా దీనికైనా కొంచెం పర్లేదు. పచ్చి చెప్పాలంటే ఇందులో హైయెస్ట్ పెయిడ్ నేను తప్ప ఇంకెవ్వరు లేరు, అంత ఓపెన్గా చెప్తున్నా. సో కలర్ ఫోటో కూడా అంత బేసిక్ మినిమల్ దాంట్లో తీసుకొని కలర్ ఫోటోకి హైయెస్ట్ పెయిడ్ భైరవ. సో తను అలా తీసుకోవటం వల్ల అప్పుడు అంత అయిపోయింది. తన డెబ్యూకి తను తీసుకున్నాడు, సునీల్ అన్న తీసుకున్నాడు, చాలా తక్కువ తీసుకున్నాడు సునీల్ అన్న. సో అది అలా అయింది. నాకు ఆ ప్రాసెస్ బాగా నచ్చింది. నేను ప్రొడ్యూస్ చేసినప్పుడే ఎందుకు అది అవటం, ఈసారి మనం చేసేటప్పుడు కూడా డైరెక్షన్ అప్పుడు కూడా అదే మెయింటైన్ చేద్దాం. లెట్స్ మేక్ సంథింగ్ బిగ్, అందరి రేంజ్కి తగ్గట్టు మన స్థాయికి మించి ఏదో ఒకటి చేద్దాం, ఓ గొప్ప పని చేస్తున్నట్టు. కానీ డబ్బులు మొత్తం స్క్రీన్ మీద కనబడాలి, ఇంకెక్కడ కనబడకూడదు.